హాయ్ ఫ్రెండ్స్, నేను ఓం శక్తి దీక్ష తీసుకున్నాను. అమ్మవారి మాల వేసుకొని మేల్మరవత్తూర్ తమిళనాడుకి పోయి వచ్చాను. బస్సులో ఇలా అమ్మవారి భజన చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ వెళ్ళి వచ్చాము. అమ్మవారికి డాన్సులు పాటలు ఇవన్నీ అంటే ఇష్టమని ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా భజనలతో వెళ్ళాలని ఆమెకి ఇష్టమని ఇలా చేసుకుంటూ వేపాకులు పట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తాము. అంటే కొంచెం మనసు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ ఆ డ్యాన్సులు వేసేటప్పుడు ఆ అమ్మవారు ఒక్కొక్కరి మీద వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో పసుపు నీళ్ళు యాపాకు పెట్టి పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఆవిడికి వచ్చింది. వీడియో కరెక్ట్గా తీయలేకపోయినాను. చూడండి, ఆమెకి అమ్మవారు వచ్చింది. పోయేకి ఎట్లేదన్నా ఒక 10 నిమిషాలు పడుతుంది. తర్వాత ఇంకా మళ్ళీ సాంగ్ వేసి మళ్ళీ డాన్స్లు వేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా అయితే గడిచింది. ఇది దేవుడి దగ్గరికి వెళ్తూ ఏంటి డ్యాన్సులు అయ్యి అనుకోవచ్చు చాలామంది. అయితే ఆమెకి డ్యాన్సు పాటలు సంతోషంగా పోయేది ఆమెకి చాలా ఇష్టం అంట. అందువల్ల ఆమె భజన చేసుకుంటూ పోతుంటాము. అక్కడ దేవుడు పాటలు పెట్టుంటారు. అందువల్ల డ్యాన్సులు అంతా వేసుకుంటాము. చాలా బాగా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇది వీడియో కరెక్ట్గా తీయలేకపోయినానండి. ఏమైతే ఒంట్లోకి అమ్మవారు పూని నిమ్మకాయలు అయితే చాలా తిన్నది. కర్పూరం అంతా నాలుక మీద అంతా వెలిగించుకున్నది. ఇది కళ్ళారా చూశాను. అదంతా నాటకం అయితే కాదు అనిపించింది నాకు. చాలా భయం కూడా వేసింది. అలా చేసిందామా కాళికాదేవి పూనినట్టు నాలికంతా బయటికి తీసి అంతా చాలా భయంకరంగా కనిపించింది. సాధారణంగా అలా చేయలేరు అనుకుంటా. ఇదైతే నాటకం అయితే కాదు. నేను ఇలాంటి వాళ్ళని నమ్మను. అయితే కళ్ళారా చూశాను కాబట్టి నమ్మాలంతే. అమ్మవారు దేవుడు లేడు, దేవతలు లేరు అని అంటుంటారు కదా. కానీ బస్సులో సుమారు 20 మందికి అయితే వచ్చింది అమ్మవారు. ఇప్పుడండి తమిళనాడు బీచ్ దగ్గరికి వెళ్ళాము. నాకు నీళ్ళు అంటే చాలా భయము. అయినా కానీ మా వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళారు. ఊరికే కాళ్ళు తడుపుకొని వచ్చాను అలలతో నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇది గుడి అండి, ఒక మురుగర్ గుడి. అది ఇది శివయ్య గుడి. చాలా గుడులు తిరుక్కొని వచ్చాము. చాలా హ్యాపీగా అయితే గడిచింది. ఏమైతే ఆ అబ్బాయి అయితే చాలా సందడిగా మమ్మల్ని అంతా లాగి డ్యాన్సులు వేయించాడు. లాస్ట్కి ఆ అబ్బాయికి కూడా ఒంట్లోకి వచ్చేసింది. పట్టే కావలేదు. బస్ అంతా చాలా గోలైపోయింది. అమ్మాయిలకు వస్తే ఎలాగోలా పట్టుకున్నారు. ఆ అబ్బాయికి వచ్చేసింది, పట్టుకునే కావలేదు. ఈ అమ్మాయి కూడా అమ్మవారు వచ్చింది. ఇది ఒక పుట్టండి, చాలా పెద్ద పుట్టది. ఇది ఒక అంగాల పరమేశ్వరి దేవస్థానం. అక్కడ మేము మా ఫ్రెండ్స్ ఫోటోలు దిగామండి. ఇదండి నా ఓం శక్తి మాల జర్నీ.